ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు చాలామంది యొక్క జీవితాల్లో శాంతి అనేది లేదు. చాలామంది యొక్క పరిస్థితులు, వారి కుటుంబ పరిస్థితులు, వారు వెళుచున్న ప్రతి మార్గము, అన్ని విషయాల్లో వారికి శాంతి అనేది కొదువుగా ఉన్నది. ఈరోజు చాలామంది శాంతి లేనివారై నశించిపోతున్నారు. వారి జీవితాలు అశాంతిగా, అసంపూర్ణముగా ఉండడానికి గల కారణం వారిలో శాంతి సమాధానాలకు కర్తయగు దేవుడు వారి మధ్య లేకపోవడం, వారి యొక్క మనసు దేవుని మీద ఆనుకొనకపోవడం. ఈరోజు దేవుని యొక్క బిడ్డల్లో కూడా సమాధానము లేదు. శాంతి అనగా సమాధానము, సమాధానము అనగా శాంతి. ఈరోజు దేవుని యొక్క బిడ్డలలో, వారి కుటుంబాల్లో సమాధానము లేకపోవడానికి గల కారణం ఏమిటంటే వారి యొక్క మనసు దేవుని మీద ఆనుకొనకపోవటం. ఎప్పుడైతే వారి మనసు దేవుని మీద ఆనుకుంటలేదో వారి జీవితంలో శాంతి సమాధానం అనేది కొరతగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య సమాధానం ఉండదు, తల్లిదండ్రులు పిల్లల మధ్య సమాధానం ఉండదు, ఇరుగు పొరుగు వారితో సమాధానం ఉండదు. ఈ సమాధానము లేకపోవడమే వారి జీవితంలో అశాంతిమయాలు ఏర్పడుతున్నాయి. దేవునికి ఒక పేరు ఇవ్వబడినది, లేక ఒక బిరుదు ఇవ్వబడినది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనములో, ఆయన ఈ లోకంలోనికి వస్తున్నప్పుడు, శరీరధారిగా ప్రత్యక్షమగుచున్నప్పుడు ఆయనకు ఒక బిరుదు ఇవ్వబడినది, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనను గూర్చి ప్రవచనం చెప్పబడుచున్నది. అవును, మన దేవుడు సమాధానకర్తయగు అధిపతి. ఎవరి జీవితాలు అయితే సమాధానము లేదో, ఏ ప్రాంతంలో అయితే సమాధానము లేదో, శాంతి లేదో, వారికి సమాధానము అను శాంతిని ఇవ్వడానికి దేవుడి లోకములోనికి వచ్చాడు. బైబిల్ గ్రంథమందు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తాను ఆరోహణమవుతే రాబో పరిశుద్ధాత్మను గురించి తెలియజేస్తూ ఆయన ఈ విధంగా తెలియజేస్తున్నాడు: శాంతి మీకు అనుగ్రహించ వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. ఆయన ఈ లోకములోకి సమాధానకర్త, శాంతిగా వచ్చాడు. కానీ ఆయన వెళుతున్నప్పుడు కూడా ఆయన చెప్తున్నాడు, నేను వెళ్ళుచున్నాను, మీకు శాంతిని, సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తాను. ప్రియమైనటువంటి వారులారా, మీ జీవితంలో సమాధానం కోరుకుంటున్నారా? మీ జీవితాల్లో శాంతిని కోరుకుంటున్నారా? నేడే మీ మనసు దేవుని మీద ఆనుకోనండి. ఆయన సమాధానమునకు కర్త, అధిపతి. ఆయన వైపు చూడండి. మీ కుటుంబంలో సమాధానము లేదేమో, మీ బంధువుల మధ్య సమాధానం లేదు, నీకు ఉద్యోగంలో సమాధానము లేదేమో, నువ్వు చేస్తున్న వ్యాపారములో సమాధానము లేదేమో. నీ మనసు పూర్తిగా దేవుని మీద ఆనుకొని ప్రార్థన చేయి. ఆయన సమాధానమునకు కర్త అగు అధిపతి. నీ జీవితంలో సమాధానము లేక నెమ్మది, శాంతిని అనుగ్రహించువాడై ఉన్నాడు. నేడే నువ్వు పరిపూర్ణ హృదయంతో నీ మనసు దేవుని మీద పెట్టి విశ్వాసంతో నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు నీకు సమాధానాన్ని కలగజేస్తాడు, శాంతిని అనుగ్రహిస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, సజీవుడా, శాంతి సమాధానములకు కర్తయగు అధిపతి, నీ బిడ్డల జీవితాల్లో శాంతి సమాధానాలు అనుగ్రహించండి. వారి కుటుంబాల్లో, వారి కుటుంబ బిడ్డల మధ్య, సంఘ సభ్యుల మధ్య, నేను వారు చేస్తున్న వ్యాపారాలు, ఉద్యోగాలు, ఆయా స్థలములలో నీ బిడ్డలకు శాంతిని, నెమ్మదిని, సమాధానమును అనుగ్రహించండి. మీరేమి కార్యముని బిడ్డల జీవితాల్లో జరిగించండి.
నీ బిడ్డలో పరిపూర్ణముగా నీ మీద ఆనుకునే ధన్యత కూడా అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.